హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం 12 మినిట్స్ రన్ టెస్ట్ అండ్ వాక్ టెస్ట్ అనేది డిస్కస్ చేద్దాం. సో కూపర్ 12 మినిట్స్ రన్ టెస్ట్ అండ్ వాక్ టెస్ట్ అనేది డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ టాపిక్ నుంచి కూడా మనకి డిఎస్సిలో బిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో చాలా నీట్గా అయితే ఇక్కడ నోట్స్ అయితే తయారు చేసినాను. సో చూడండి, కూపర్ 12 మినిట్స్ రన్ వాక్ పరీక్ష అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్లో సో వ్యక్తి ఆరోగ్య స్థితిని కొలవడానికి ముఖ్యంగా ఉపయోగిస్తారన్నమాట. అంటే ముఖ్యంగా కార్డియో రెస్పిరేటరీ, ఓకే, అనగా లైక్ హృదయము మరియు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ఒక సాధారణ పరీక్ష అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ హృదయము మరియు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ఒక సాధారణ పరీక్ష. సో ఇక్కడ ఎవరు డెవలప్ చేసినారనేది ఇంపార్టెంట్. సో 1968లో డాక్టర్ కెన్నత్ కూపర్ అనేది డెవలప్ చేసినాడు. సో 1968లో డాక్టర్ కెన్నత్ కూపర్ అభివృద్ధి చేశారనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పరీక్ష వ్యక్తి ఇండివిజువల్ ఎండ్యూరెన్స్ మరియు కార్డియో రెస్పిరేటరీ ఫిట్నెస్ను అంచనా వేయడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఓకే, కార్డియో రెస్పిరేటరీ ఫిట్నెస్ను అంచనా వేయడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో పరీక్ష పద్ధతి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. పరీక్షలో పాల్గొనే వ్యక్తి 12 నిమిషాలలో ఎంత దూరం పరిగెత్తగలిగారో లేదా నడవగలిగారో నమోదు చేస్తారు. ఓకే, సో ఒక 12 మినిట్స్ ఉంటుంది. ఆ 12 మినిట్స్లో ఒక వ్యక్తి ఎంత దూరం పరిగెత్తాడో లేదా నడవగలిగాడో దాన్ని అనేది మెజర్ చేస్తారన్నమాట. మన ఇష్టం, రన్ అన్నా చేయొచ్చు లేదా వాక్ అన్నా చేయొచ్చు. సో మనం 12 మినిట్స్లో ఎంతైతే మనం పరిగెత్తగలుగుతామో లేదా నడవగలుగుతామో దాన్ని మెజర్ చేసి మన యొక్క ఫిట్నెస్ అనేది ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట ఈ యొక్క టెస్ట్ ద్వారా. సో ఇది ఒక ట్రాక్, ఫుట్బాల్ గ్రౌండ్ లేదా ఖాళీ ప్రదేశంలో నిర్వహించవచ్చు. సో దీన్ని మనం కండక్ట్ చేయాలంటే ఒక ట్రాక్ అయినా ఉండాలి, లేదా ఫుట్బాల్ గ్రౌండ్ ఉండాలి, లేదా ఖాళీ ప్రదేశంలోనైనా నిర్వహించవచ్చు మనం. సో దీన్ని నిర్వహించడానికి అవసరమయ్యే పరికరాలు ఏమంటే స్టాప్ వాచ్ లేదా టైమర్, లేదా కొలిచే టేప్, లేదా మీటర్ సూత్రము, ప్లాంట్ గ్రౌండ్. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఏవేవి కావాలంటే మనం పరీక్ష నిర్వహించడానికి స్టాప్ వాచ్ లేదా టైమర్ అనేది అవసరం అవుతుంది, కొలిచే టేప్ కావాలి, లేదా మీటర్ సూత్రం అనేది అవసరం అవుతుంది. ప్లాంట్ గ్రౌండ్ అంటే మన గ్రౌండ్ అనేది కూడా దానికి పరికరాల కిందగా తీసుకుంటారు. సో పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే అభ్యర్థి 12 మినిట్స్లో పరిగెత్తడం లేదా నడవడం ద్వారా గరిష్ట దూరాన్ని సాధించాలి. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, 12 మినిట్స్లో ఎంత దూరం అయితే మనం వెళ్ళగలిగామో దాన్ని మెజర్ చేసి మన యొక్క ఫిట్నెస్ అనేది చెప్తారనమాట. ఓకే, పరిగెత్తడం వీలు కాకపోతే నడవచ్చు, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, మనం పరిగెత్తవచ్చు లేదా నడవచ్చు. ఓకే, ఏదైతే మనం లాస్ట్ దూరాన్ని మనం చేరామో ఆ దూరం నుంచి మనల్ని కొలవడం అయితే జరుగుతుంది. ఓకే, 12 మినిట్స్ తర్వాత వ్యక్తి ఎంత దూరం కవర్ చేశారో కొలుస్తారు. ఓకే, సో దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే ఒకసారి చూడండి. ఫలితాల విశ్లేషణ. ఓకే, సాధించిన మొత్తం దూరం ఆధారంగా వ్యక్తి ఫిట్నెస్ స్థాయిని అంచనా వేస్తారు. ఓకే, సో ఎంత దూరం అయితే పరిగెత్తాడో లేదా నడవగలిగాడో సో అది మెజర్ చేసి దాని ద్వారా వాళ్ళ వ్యక్తి యొక్క ఫిట్నెస్ స్థాయిని అంచనా వేస్తారు. దీన్ని ఎలా మెజర్ చేస్తారంటే ప్రధానంగా సాధారణంగా వయస్సు మరియు లింగాన్ని బట్టి ఫలితాన్ని కొలుస్తారు. అంటే ఫీమేల్స్కి సపరేట్ మెజర్మెంట్స్ ఉంటాయి, మేల్స్కి సపరేట్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి, చూసుకోవాలి. సో నెక్స్ట్ ప్రయోజనాలు, జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా. సో ప్రయోజనాలు వచ్చేసి ఫిట్నెస్ స్థాయి మెరుగుపరచడానికి అంచనా వేస్తారన్నమాట. ఫిట్నెస్ స్థాయి మెరుగ్గా అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది ఇది. తర్వాత సరళమైనది మరియు నిర్వహించడానికి సులభమైనది. ఓకే, సో ఇక్కడ పెద్ద మొత్తాలలో ప్రజలు పరీక్ష చేయడానికి అనువైనది అనమాట. ఎక్కువ మంది ఉంటే కూడా ఈ పరీక్ష ఈజీగా కండక్ట్ అనేది చేయొచ్చు మనం. నెక్స్ట్ జాగ్రత్తలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ పరీక్ష మొదలు పెట్టే ముందు హృదయ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
సో బాడీలో మన హృదయ సమస్య ఉందనుకో, సో వాళ్ళు దీనికి ఈ కూపర్ టెస్ట్ పాల్గొనడం అంత మంచిది కాదు. సో ఇక్కడ డాక్టర్ని కన్సిడర్ చేయడం చాలా మంచిది అన్నమాట. అనువైన వాతావరణంలో మాత్రమే నిర్వహించాలి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి శక్తి మరియు స్టైరాన్ని తగ్గించకుండా సమానంగా వేగం ఉండాలి. ఓకే, సో మెయిన్గా మనకి ప్రధానంగా ఏ బిట్స్ అయితే అడగడానికి అవకాశం ఉంటుందంటే, సో ముఖ్యంగా మనము హృదయము మరియు ఊపిరితిత్తులు సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఇంపార్టెంట్. తర్వాత ఎవరు డెవలప్ చేశారంటే డాక్టర్ కెన్నత్ కూపర్ అభివృద్ధి చేశారు. ఓకే, సో ఏ సంవత్సరంలో చేశాడంటే 1968లో అయితే చేశాడు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇండివిజువల్ ఎండ్యూరెన్స్, వ్యక్తి యొక్క ఇండివిజువల్ ఎండ్యూరెన్స్, ఓకే, మరియు కార్డియో రెస్పిరేటరీ ఫిట్నెస్ అంచనా వేయడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, మెయిన్ పాయింట్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ పాయింట్ అనేది ఇది ఇంపార్టెంట్. సో ఈ పరీక్ష మొదలు పెట్టే ముందు హృదయ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మరిన్ని మంచి టాపిక్స్ అనేది నేను చేస్తాను మన కోసం. ఓకే, సో నీట్గా నోట్స్ రాసుకోండి. సో ఇంత మాత్రం ఈ కాన్సెప్ట్ నుంచి ఇంత మాత్రం చదివితే మనకు బిట్టు వచ్చే అవకాశం అయితే, తగిలే అవకాశం అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే, అండ్ ఒక లైక్ అనేది ఇస్తే ఈ వీడియో అనేది బూస్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.